క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. ప్రియులారా, మనము ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి గుణవతి అయిన స్త్రీలు అనేటువంటి సబ్జెక్ట్లో పరిచయ భాగం చూసుకున్నాము. ఆ తర్వాత 4 భాగముల వరకు మనం ధ్యానించాం. ఎవరనగా యెహోషాబతు, అలాగే షిఫ్రా మరియు పూయా అనే మంత్రస్థానులు, తర్వాత లేయా గురించి చూసాము. ఆ తర్వాత దెబోరా, యాయేల్ గురించి కూడా మనం చూసాం. ప్రియులారా, ఈరోజు మనము ఇంకొక స్త్రీ గురించి ధ్యానిస్తాం. ఈమెలో పాజిటివ్ క్యారెక్టర్ కూడా ఉంది, నెగిటివ్ క్యారెక్టర్ కూడా ఉంది. ప్రియులారా, మంచి విషయాలు ఉన్నాయి, తీసుకోకూడనటువంటి విషయాలు కూడా మనకు పాఠంగా ఉంది. ఈమె ఒక రాజు కుమార్తె. బేసిక్గా రాజు కుమార్తె అంటేనే వాళ్ళకి చాలా భాగ్యాలు ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి అన్ని, వాళ్ళ లైఫే చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. ప్రియులారా, రాజుకి కుమార్తె కాబట్టి అట్ ద సేమ్ టైం ఒక రాజు కుమార్తె అనేటప్పుడు వారికి బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే సమాజంలో కూడా ఒక సామాన్యులుగా వాళ్ళు బ్రతకలేరు, కానీ ఎక్కువగా వారు తమను కూర్చున్నటువంటి ఆలోచన పెట్టుకొని ఉండడం సహజం. ప్రియులారా, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు. ఆమె ఎవరో కాదు, సౌల్ మహారాజు యొక్క కుమార్తె. ఇజ్రాయెల్ యొక్క మొదటి రాజుకు సౌల్ యొక్క కుమార్తె మీకాల్ అండి. ఈమె దావీదు యొక్క మొదటి భార్య, లీగల్ వైఫ్. అది మనందరికీ తెలుసు అండి. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ లో మనము కొన్ని చాప్టర్స్ ని మెయిన్ గా మనం ఫోకస్ చేస్తాం. అదేమంటే మొదటి సమూయేలు 18, 19 అధ్యాయాలు, అలాగే 2 సమూయేల్లో 6వ అధ్యాయము. సో ఈ 3 అధ్యాయాల మీద మనము ఈరోజు ధ్యానించబోయే ఈ యొక్క అంశము ఉంటుంది. ప్రియులారా, జనరల్ గా రాజకుమార్తె అంటేనే అది ఒక ఉన్నతమైన స్థానం అని చెప్పాం కదా. సో ఈమె రాజకుమార్తె అన్నదాని కోసం మనం ధ్యానించేది కాదు, కానీ బేసిక్ గానే మీ యొక్క ఇజ్రాయేలీయుల స్త్రీ, దేవుని యొక్క జనాంగంలో ఉన్న ఒక స్త్రీ. ఓకేనా, దేవుని యొక్క బిడ్డగా అట్లా తీసుకుంది. ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్. ఓకేనా, ప్రతి ఒక్కరికి ఒకే విధమైనటువంటి జడ్జిమెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఎదురు చూసేది క్యారెక్టర్ మాత్రమే. అలాగే అందరూ కూడా ఫోకస్ చేయాల్సింది దేవుణ్ణి మాత్రమే అన్నప్పుడు అన్నీ కూడా కామన్ గా ఉంది. ప్రియులారా, కాబట్టి ఇప్పుడు మనము ధ్యానించబోతున్నటువంటి అంశంలో దేవుని యొక్క జనాంగములో ఒక స్త్రీగా భావించి మనము ధ్యానించబోతున్నాం. ప్రియులారా, ఓకేనా, ఎందుకంటే ఎవరి గొప్పతనము వారికే ఉంటుందండి. ఎవరి కుమార్తె, ఎవరి కొడుకు, కుమారుడు అన్నదాన్ని బట్టి కాదు కదా. ఏ చెట్టు యొక్క గొప్పతనము దాని ఫలాలను బట్టే తెలుస్తుందండి. ఓకేనా, దాని ఫ్రూట్స్ని బట్టే దాని యొక్క రూట్స్ అనేది మనకి తెలుస్తుంది. ప్రియులారా, ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ఈమె యొక్క గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ అనేటప్పుడు మొదటి సమూయేలు 14వ అధ్యాయం అంతా కూడా మీరు చూస్తే సౌల్ రాజు ఏం చేస్తాడు, ఫిలిస్తీన్ని చంపే పని మీద ఉంటాడు. ఓకేనా, ఆ అధ్యాయంలంతా జరుగుతూ ఉంటది. అయితే ఒక కార్యం అనేది ఏం జరుగుతూ ఉంటుందంటే, ఆయన ఒక డిమాండ్ పెడతాడు అందరికీ కూడా, ఎవరు కూడా సాయంకాలం ఈ యుద్ధం అంతా అయ్యేంత వరకు కూడా ఎవరు భుజించకూడదు అని ఒక డిమాండ్ పెడతాడు. బట్ ఆ ఒక ఆజ్ఞ అతిక్రమించి తన కుమారుడు యోనాతాను ఏం చేసేస్తాడు, ఒక అడవి తేనెని ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఆ విషయం ఆయన తెలియలేదు కాబట్టి, అందుచేత అప్పుడు సౌలు యోనాతాను కూడా చంపడానికి అయితే సిద్ధం అవుతాడు. బట్ అక్కడ ఉన్నటువంటి జనాలు ఏం చేస్తారండి, సో పర్లేదు అతను తెలియకుండా చేశారన్నట్లుగా చేయడం వల్ల యోనాతాన్ని స్పేర్ చేయడం జరుగుతుంది. ఆయన విడిచిపెట్టేస్తారు, చంపకుండా వదిలేయడం జరుగుతుంది. ప్రియులారా, సో ఈ చాప్టర్ అంతా ఇదే సంగతి గురించే అక్కడ వస్తూ ఉంటుంది. ఇక్కడ సౌల్ యొక్క ఫ్యామిలీ, బేసిక్గా సౌల్ యొక్క కుటుంబంలో అతనుకున్న పిల్లలు ఎవరని చూస్తే 16వ అధ్యాయంలో, 1 సమూయేలు 16వ అధ్యాయంలో 49వ వచనంలో అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ప్రియులారా, ఎవరు, యోనాతాను, మళ్ళా ఇష్షూయి, మరి మెల్కీషువా. ఒకసారి చదవండి దాన్ని. కుమారులు 1 సమూయేలు 14:49. కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కీషువా. అతని 2 కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మెరాబు, చిన్నదాని పేరు మీకాలు. పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మీకాలు. సో ప్రియులారా, 3 కొడుకులు, 2 కుమార్తెలు. సో ఇక్కడ పెద్ద కుమార్తె పేరు మేరబు, ఆ తర్వాత చిన్న కుమార్తె పేరు మీకాలు. ఓకేనా, సో వీళ్ళు ఈయన యొక్క పిల్లలు. ప్రియులారా, మేరాబు అనేటప్పుడు దాని యొక్క అర్థం ఏమంటే ఇంక్రీజ్. ఓకేనా, డిక్రీజ్ అంటే కిందకి పోవడం, ఇంక్రీజ్ అంటే పైకి ఎదగడం. సో మేరాబ్ అంటే ఇంక్రీజ్ అనే మీనింగ్ వస్తుంది, పెద్ద కుమార్తె అర్థము. చిన్న కుమార్తె మీకాల్ అనేటప్పుడు నది అంటే రివర్ అనేటువంటి
మీనింగ్ వస్తుంది ప్రియులారా. ఫ్లోయింగ్ రివర్, ఫ్లోటింగ్ రివర్. సో మంచిగా పారేటువంటి రివర్ గాను ఉంటుంది. సమ్ టైమ్స్ ఒక రివర్ అనేది ఏమవుతుందండి, ఎండిపోయి కూడా ఉంటుంది కదా ప్రియులారా. సో ఈ యొక్క ఎగ్జాంపుల్లో చూసినప్పుడు ఈమె మీకాలో ఒక మంచి వ్యక్తిగాను ఉంటుంది, అలాగే దేవునికి ఇష్టం లేని కార్యం చేసేటువంటి వ్యతిరేక స్త్రీగాను ఉంటుంది ప్రియులరా. సమ్ టైమ్స్ ఆమె ఫెయిత్ఫుల్ గాను ప్రేమగాను ఉంటుంది, నమ్మకమైన స్త్రీగాను మంచి భర్తను ప్రేమించేటువంటి ఒక స్త్రీగాను ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ ఆమె వ్యతిరేకించే స్త్రీగాను, ఆమె హీనంగా చూసేటువంటి స్త్రీగా కూడా ఉంటుంది ప్రియులరా. ఒక 5 విషయాలు ఈమె సంబంధించి మనం చూస్తే, మొదటి సమూయేలు 18వ అధ్యాయంలో మీకాలు దావీదును ప్రేమించే విషయం గురించి ఉంది. 19వ అధ్యాయము, అదే మొదటి సమూయేలు 19వ అధ్యాయంలో అదే మీకాలు దావీదుని కాపాడే సంగతి గురించి ఉంటుంది. ఆ తర్వాత 25వ అధ్యాయంలో ఆమె వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవడము మనం చూడొచ్చు. తర్వాత 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆమె మరలా దావీదుతో కలిసి జీవించడం జరుగుతుంది. అదే 2 సమూయేలు 6వ అధ్యాయంలో ఆమె దావీదును గేలి చేసే విషయము జరుగుతుంది. ఒక 5 విషయాలు ఈమెకు సంబంధించి ఉంది ప్రియులరా. సో మొదటి విషయానిగా మనం చూస్తే, ఒక మొట్టమొదటిసారి ఒక స్త్రీ అనేటువంటి ఆమె పురుషుణ్ణి ప్రేమించడం జరుగుతుంది. సో ఇదివరకు బేసిక్గా పురుషులు ఏం చేస్తూ ఉన్నారు, ఆ స్త్రీని ఇష్టపడడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఉమెన్ ఒక పురుషుణ్ణి ఏం చేస్తుంది, ఇప్పుడు ప్రేమించడం జరుగుతుంది ప్రియులరా. ఎందుకంటే ఆమె ప్రేమించేది ఆశ్చర్యంగా మనము చూడాల్సిన అవసరం లేదు, కానీ ఆమె ప్రేమించకపోతేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే కామన్ పీపుల్కి కూడా దావీదుని చూస్తే ఆయన అంటే నచ్చినారు ప్రియులరా, ప్రతి ఒక్క కామన్ స్త్రీలకి కూడా. ఇంకా ఈమె రాజకుమార్తెగా ఉన్నందువలన ఈమెకి అది గొప్ప విషయం ఏం కాదు. ఎందుకంటే దావీదు ఏం చేశాడు, స్టార్టింగ్ ఆ పీరియడ్లోనే ఆయన పెద్ద విషయం చేసేసాడు, గొల్యాతుని పోయి చంపాడు ప్రియులరా. ఓకేనా, అక్కడ ఎవ్వరు కూడా గొల్యాతుని చంపడానికి ముందు రాలేదు, కానీ ఒక యవ్వనుడు వెళ్ళి గొల్యాతుని చంపాడు. ఒక మైటీ మ్యాన్గా ఉన్నాడండి. అట్ ద సేమ్ టైం ఆయన ఒక మంచి హ్యాండ్సమ్ పర్సన్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఒక సింగిల్గా ఉన్నాడు, వివాహం కానివాడు. ఓకేనా, ఇంకా చెప్పాలంటే ఆయన దైవికంగా మీరు చూస్తే కనుక ఒక మంచి ఆత్మీయమైనటువంటి ఒక వ్యక్తి, స్పిరిచువల్ మైండ్ ఉంది ఆయనకి. అందుచేత ఆయన ఒక కీర్తనకారుడుగా ఉన్నాడు, మంచి వాయిద్యాన్ని వాయించేటువంటి వాడుగా ఉన్నాడు. ఓకేనా ప్రియులారా, ఇంత గొప్పతనాలు ఆయనకుంది. మోర్ దాన్ దట్ ఈయన ఒక రియల్ హీరోగా ఉన్నాడండి. ఆయన వెళ్ళి గొలియాతుని చంపి తల నరికి తీసుకొని వచ్చినటువంటి ఒక హీరోయిజంని దావీదు కనపరచడం జరిగింది. సో ఇందువలన ఆమెకి ఏం కలిగింది, దావీదు మీద ప్రేమ కలిగింది. చూడండి, మొదటి సమూయేలు 18వ అధ్యాయము 20వ వచనము. మొదటి సమూయేలు 18:20. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి. సో ఆమెకి దావీదు మీద ఏముందంట, ప్రేమ ఆమెకు పుట్టింది ప్రియులరా. ఓకేనా, బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఎంతవరకు ఈమె యొక్క ప్రేమ దావీదు పట్ల నిలుస్తుంది అనేది ఒక పరీక్ష. ఒక నిజమైన ప్రేమ అనేది దావీదుతో వివాహం జరిగిన తర్వాత లైఫ్ టైంలో ఎంతవరకు ఈమె ప్రేమ ఉంటుంది అనేది టెస్ట్. ఎందుకంటే మనకు తెలుసు ఆ తదుపరి కాలంలో దావీదుకు చాలా చీకటి కాలం అని చెప్పొచ్చండి. అక్కడి నుంచి తరిమివేయబడతాడు, ఆ తర్వాత ఆయన అరణ్యములో జీవిస్తూ ఉంటాడు. సో ఇటువంటి టైమ్స్ అన్నిట్లో కూడా ఆమె దావీదుకి ఎట్లా సపోర్ట్ చేసిందో లేకపోతే ఎలా ఉండింది అనే దాన్ని బట్టి మనము ఆలోచించాలి ప్రియులారా. ఓకేనా, అట్ ద సేమ్ టైం ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చాలా మంది దావీదుని మర్చిపోయారు. అంటే దావీదు యొక్క పర్స్పెక్టివ్ మీరు చూస్తే, దావీదు యొక్క లైఫ్ని చూస్తే, ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నా ఆయన కొద్ది రోజుల తర్వాత ఆయన మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది ప్రియులారా. ఓకేనా, బట్ యోనాతాన్ మాత్రము దావీదుని ఏం చేయలేదు, మర్చిపోలేదండి. యోనాతాన్ ఎప్పుడు దావీదుని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ప్రియులారా. ఒకసారి మీరు చూడండి, 1 సమూయేలు 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 18వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. చూసారా, యోనాతాన్ హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిందండి. అంటే ఎంతగా ప్రేమించుంటాడు ప్రియులరా, ఎంతగా ప్రేమించాడంటే యోనాతాన్ తర్వాత చెప్తాడండి ఒక సందర్భంలో, సౌల్ మహారాజు తర్వాత దావీదు రాజు అవుతాడు, తర్వాతే నేనైనా రాజుగా అవుతాను, అతను సరైనటువంటి వ్యక్తి అని తన్ను తాను తగ్గించుకొని తన స్నేహితుని అంతా ప్రేమిస్తాడు ప్రియులరా. ఎంత గొప్ప విషయం. అయిపోయింది కదా 1వ వచనము. యోనాతాను
దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ప్రాణ స్నేహితుడిగా భావించి అతన్ని ప్రేమించాడండి. సో ఈ ఇద్దరు వ్యక్తుల్ని కనుక మనం చూస్తే, యోనాతాన్ని ఇంకో పక్క మీకాల్ని కూడా చూస్తే, వీళ్ళిద్దరికి ఆపోజిట్ గా ఉంటారు పిల్లలు. వ్యతిరేక భావనలు, భిన్నమైన భావాలు కనిపిస్తుంది దావీదు విషయంలో. ఓకేనా? ఎందుకంటే యోనాతాన్ ఏమో దావీదుని ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు, బట్ మీకాలు అలా ఉందా అని అబ్జర్వ్ చేస్తే ప్రియులరా, హార్డ్ టైమ్స్ అండి. యాక్చువల్గా దావీదుకు చాలా కష్టతరమైనటువంటి కాలంలో కూడా మీకాల్ యొక్క పరిస్థితి ఏమనేది మనం చూడాలి ప్రియులరా. ఓకేనా? మనకైతే నెక్స్ట్ తెలుస్తుంది మనం చూస్తే. ఎందుకంటే దావీదు చెప్తాడు, యోనాతాను చనిపోయే స్టేజ్ ఆ టైంలో ఎంత గొప్ప మాట తెలుసా, ఒక స్త్రీ కూడా ప్రేమించదు ఈ విధంగా, స్త్రీ ప్రేమ కంటే గొప్పదైనటువంటి ప్రేమ యోనాతాన్ ప్రేమ అని దావీదు చెప్తారంటే అప్పుడు ఎంతగా వాళ్ళిద్దరి మధ్యలో ఆ ప్రేమ బంధం అని ఉంటుందండి. బేసిక్గా ప్రేమ అంటేనే అది తెలుగులో కావాలంటే ప్రేమ అనే వస్తుంది అన్నిటికీ, తమిళ్లో బాగా వస్తుందండి. అన్బు వేరు, కాదల్ వేరు. ఇప్పుడు కాదల్ అంటే ఏంది, దాన్ని ఏమంటారండి, యవ్వనస్తులు ప్రేమికుల మధ్యలో ఉండేది. అన్బు అంటే అది ప్రేమ, అది బంధము మధ్యలో ఉండేది, పవిత్రమైనది. ఓకేనా? సో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక స్త్రీ చూపించే ప్రేమ కన్నా గొప్పది యోనాతాన్ ప్రేమ అని దావీదు చెప్తాడు ప్రియులరా. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా ప్రెస్ చేయాల్సింది ఏంటి, ఏ విషయం అంటే మ్యారేజ్ ప్రపోజల్. ఇప్పుడు దావీదుని మీకాల్నిచ్చి పెళ్లి చేయడమో ఈ విధంగా ఒక ప్రపోజల్ జరుగుతుంది సౌల్ సైడ్ నుంచి కదా. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే దావీదు పెళ్లి చేసుకోవాల్సింది మీకాల్ని కాదు, దావీదుతో సౌలు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పింది మేరబుని. అయితే ఆ మేరబుని ఏం చేస్తాడు, వేరే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుందండి. అయితే ఈ మేరబునిచ్చి వివాహం చేసే సందర్భం ఎప్పుడంటే దావీదు పోయి గొలియాతుని చంపొచ్చినప్పుడు. గొలియాతుని చంపి సక్సెస్ఫుల్ గా వస్తాడు. అయితే ఇతడు ఫెయిల్ అయ్యి మేరబుని తీసి ఇంకొక వ్యక్తికి ఇస్తాడు పిల్లరా. అయితే ఇంకొక ప్రపోజలే నెక్స్ట్ వచ్చే ప్రపోజలే ఈ మీకాలు. దానికి సౌలు ఏం చెప్తారంటే, నువ్వు వెళ్ళి 100 మంది ఫిలిస్తీయుల్ని చంపి తీసుకొని వస్తే అప్పుడు నేను మీకాల్ నుంచి వివాహం చేస్తాను అన్నప్పుడే మనకు తెలుసు దావీదు ఏం చేస్తారండి, 100 మందిని అడిగితే 200 మందిని ఫిలిస్తీన్ని చంపి రావడం జరుగుతుందండి. బట్ ఇక్కడ అంతా కూడా అతని యొక్క ఉద్దేశం ఏంట్రా అంటే, సౌలు యొక్క ఉద్దేశము కూతుర్ని వివాహం చేయాలని కాదు మెయిన్. అక్కడ ఈ 100 మందిని చంపే ప్రయత్నంలో ఆ ఫైటింగ్లో ఏమైపోతాడో దావీదు, చచ్చిపోతాడు అనేది ఆయన ఒక అభిప్రాయం. యాక్చువల్గా మీరు కనుక గమనించుంటే ఆ 18వ అధ్యాయం మొదటి వర్షం చదవండి ఒకసారి. ఇప్పుడు అక్కడ ఆయన సంతోషించినాడు అన్నట్టు ఉంటుంది అక్కడ. 18:20 చదవండి. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, సౌలు దేనికి సంతోషించాడు అనుకున్నారని మీరు. అక్కడ నా కూతురికి ఇంత గొప్ప వీరుడినిచ్చి పెళ్లి చేసే అవకాశం దొరుకుతుందని మంచి మనసుతో వచ్చే సంతోషం కాదు అది. ఓకే, ఆమంతటా ఆమె నాకు ఒక రీజన్ గా ఇప్పుడు దొరికింది, ఇప్పుడు ఈ కన్యకని పెట్టుకొని నేనేం చేయొచ్చు, దావీదునే చంపే ప్రయత్నం చేయొచ్చని ఆ సంతోషం వచ్చేసింది సౌలుకి. అక్కడ మంచి సంతోషం కాదు అది, చెడ్డ హృదయంతో వచ్చినటువంటి ఒక సంతోషం ప్రియులరా. ఓకేనా? బట్ ఆలోచిస్తే మీకాలికి ఎంత తొందరగా ఒక పరీక్ష పడిపోయింది చూడండి. మ్యారేజ్ అయిన కొద్ది కాలంలోనే ఇప్పుడు ఫాదరా లేదా హస్బెండా, తండ్రినా లేదా భర్తనా, ఇప్పుడు ఆమె ఎవరికి ఫెయిత్ఫుల్ గా ఉంది, ఎవరికి నమ్మకంగా ఉంది అనేది ఆమెకి ఇవ్వబడినటువంటి ఒక పరీక్ష ప్రియులరా. అక్కడ 21 చదవండి, ఏముంది అక్కడ. ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిస్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకుని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగదు అని దావీదుతో చెప్పి. చూసారా ఇంటెన్షన్స్ చూడండి ఎట్లా పోతా ఉందండి. అతని మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మీరు చూస్తే, ఉరిగా నుండునట్లును, ఎవరు, ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిస్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇచ్చుననుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగుదు అని దావీదుతో చెప్పి. సో ప్రియులరా, ఇదంతా సౌలు యొక్క చెడ్డ మనస్తత్వం అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇన్ఫాక్ట్ ఆమె అయితే దావీదుని ఏం చేస్తుంది, ఆ సందర్భంలో తప్పిస్తుంది. ఓకేనా? ప్రాణహాని జరగకుండా తప్పిస్తుంది. యోనాతాను టెస్ట్ చేయబడ్డాడు, ఎందుకంటే ఇద్దరు ఒక తండ్రి బిడ్డలండి. యోనాతాను పరీక్షించబడుతున్నాడా లేదా, ఒకవైపు తండ్రికి సపోర్ట్ చేయాలా, దావీదుకి సపోర్ట్ చేయాలా. బట్ యోనాతాన్ లాస్ట్ వరకు ఎవరికి సపోర్ట్ చేశాడండి, దావీదుని సపోర్ట్ చేశాడు. అట్ ద సేమ్ టైం మీకాల్ కూడా అంతవరకు మనం చూసామంటే దావీదుని
సేఫ్ చేయడం జరిగిందండి. అది చూడండి ఒకసారి 1 సమూయేలు 19వ అధ్యాయము 11-12. 19వ అధ్యాయము 11-12. ఉదయమున అతని చంపవలెనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఆ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. సో ఇది మీకాలు చేసినటువంటి ఒక మంచి పని. పారిపోయాడు, తప్పించబడ్డాడు. సో కిటికీ గుండా తప్పించబడ్డాడు అని అంటేనే మనకి ఇంకొకటి గుర్తొస్తుంది కదండి బైబిల్లో. ఏమండి అది? పాత నిబంధనలో అదే ఓల్డ్ టెస్ట్మెంట్ లో కొంతకాలం ముందు ఏమవుతుంది, ఎరికో పట్టణాన్ని నాశనం చేయడానికి కోసం యెహోషువ వేగుల వారిద్దరిని పంపించినప్పుడు వారిని సేఫ్ గా కిటికీలో నుంచే దింపి ఏం చేసిందండి, రాహాబ్ అనే స్త్రీ కూడా వాళ్ళని సేఫ్ గా పంపించడం, రక్షించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంచుమించు మీరు చూస్తే కొత్త నిబంధనలో అపోస్తున్నటువంటి పౌలు కూడా ఏమవుతుంది, అది అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది. అది ఏమంటే ఆయన దమస్కుకు వెళ్లే మార్గంలో మారు మనసు పొందుతాడు, వెళ్ళిపోయి అక్కడ ఉంటాడు కదా 3 రోజులు. తర్వాత యూదులంతా అతన్ని చంపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయనని రిటర్న్ సేఫ్ గా పంపించడానికి గంపలో పెట్టి కూడా ఏం చేస్తారండి, రక్షించే ప్రయత్నం చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి ప్రియులరా. అయితే ఈ స్టేజ్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మీకాలు ఏముందండి అక్కడ, ఎక్కడ చూసాం మనము 13వ వచనం మనం చదివితే, ఆమె ఒక బొమ్మను తీసి దావీదుని పంపించేసిన తర్వాత దావీదు ప్లేస్ లో ఏం చేస్తుంది, అక్కడ ఒక బొమ్మను పెట్టి ఆమె మేకప్ చేస్తుందండి. చదవండి ఒకసారి 13వ వచనము. తరువాత మీకాలు ఒక గృహ దేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి. చాలు ప్రియులారా, బాగా గమనించండి. ఆమె ఏం చేసింది అక్కడ, తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి. ఇప్పుడు ఒక నిజ దేవుడు అయినటువంటి యెహోవా దేవుని జనాంగము మధ్యలో గృహదేవత బొమ్మ ఎట్లా వచ్చింది ఆలోచించండి ప్రియులారా. దావీదైతే ఐడల్ వర్షిప్ చేసే దాంట్లో నో డౌట్ అతడు దేవుని యొక్క బిడ్డ, దేవుని హృదయానుసారుడు అతను. సో దావీదు ఇంట్లో దావీదు తీసుకొచ్చే అవకాశం అయితే లేదు. అయితే ఇప్పుడు మీకాలు ఏం చేసింది, అక్కడ ఒక గృహదేవత బొమ్మను తీసుకొని మంచం మీద పెట్టుండే. బేసిక్ గా మనం పాత నిబంధన నుంచి బాగా అర్థం చేసుకోండి. విగ్రహము అంటే ఇంటి బయట ఉంటే చాలని దేవుడు చెప్పలా, లేదా ఆ విగ్రహము పూజించకుండా ఉంటే మాత్రం చాలనే విధంగా దేవుడు వాళ్ళని ట్రైనింగ్ చేయలేదు, వాళ్ళని పెంచలేదు. దేవుడు ఎలా పెంచాడండి, అసలు ఇజ్రాయేలు జనాంగం బ్రతికే ఏ చోట ఏం కనిపించకూడదు దేవునికి, ఒక విగ్రహం అనేదే కనిపించకూడదు. ఇప్పుడు విగ్రహం అనేది దేవునికి సంబంధించింది కాదు, ఇంక విగ్రహారాధన చేయకూడదు అన్నప్పుడు ఆ విగ్రహం ఇంటి దాకా ఎందుకు వస్తుందండి? అయితే ఆమె ఒక గృహదేవత బొమ్మను తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ప్రియులరా, ఇది దేనికి మనకి సూచిస్తా ఉంది అని అంటే, సౌల్తో పాటు సౌల్ ఫ్యామిలీ అంతా కూడా దేవునిని వాళ్ళు సేవిస్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా వాళ్ళు ఐడల్ వర్షిప్ కి కూడా చేతులు కలిపినట్టుగా మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఇక్కడ బొమ్మ అని ఉంది కదా, ఇది హెబ్రీ భాషలో దీనికి ఏమని పేరుందంటే తెరాఫిమ్ అనేటువంటి ఒక పేరు చెప్పబడింది ప్రియులరా. తెరాఫిమ్, ఇదే పదమే రాహేలు తన భర్తతో యాకోబుతో పాటు లాబాన్ దగ్గర నుంచి వాళ్ళు పారిపోయి వచ్చేటప్పుడు ఆమె కూడా ఒక ఐడల్ని బొమ్మను తీసుకొని దాచిపెట్టి ఉంటుంది కదా, దానికి కూడా హెబ్రీ భాషలో తెరాఫిమ్ అనే రాయబడింది ప్రియులరా. సో ఇప్పుడు ఈ రెండు దేనికి సంబంధించినవి అంటే విగ్రహారాధనకు సంబంధించినటువంటి గృహదేవతలు ఇవి. తెలుగులో చక్కగా ఉంది, గృహదేవత అంటే ఇదేమదే దేవీ దేవత. ఎంత ఒక ఇది మీరు చదవండి, ఆదికాండం 31వ అధ్యాయం 19లో కూడా ఉంది చూడండి, అక్కడ కూడా అదే మార్గం ఉంటుంది చూడండి. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్లి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలెను. చూసారు, గృహదేవత, ఇక్కడ కూడా గృహదేవత, రెండిటికి తెరాఫిమ్ అని ఉంది ప్రియులరా. సో వీళ్ళు దేవుణ్ణి పూజిస్తున్నారు, అటు సైడ్ ఐడల్స్ ని కూడా సేవిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులరా. ఎలా చెప్పగలుగుతామంటే, అదే 1 సమూయేలు 15వ అధ్యాయం 23 చదివితే దేవుడు దావీదులో ఎటువంటి తప్పైనటువంటి పాపకరమైనటువంటి కార్యాలు చూశాడంటే అతడు విగ్రహారాధన చేసే దాని గురించి అక్కడ ఉంది చూడండి. 15వ అధ్యాయం 23వ వచనము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము, మూర్ఖతను
అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. చూసారా, గృహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞని విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. తెలుసు కదా సౌలు రాజు దేనికంతా మళ్ళా ఆయన యత్నిస్తారు తెలుసు కదా ప్రియులరా. పోయి సోద చెప్పించుకున్నాడు లేదా? చెప్పించుకున్నాడండి. అంటే దీని ప్రారంభము ఇది ఆ రోజే పుట్టి ఆ రోజే బయట వచ్చింది కాదు ప్రియులరా. ఇది ఫ్యామిలీలో అది ఉంది ప్రియులరా. మనం చాలా నెగ్లెక్ట్ గా ఈ వర్ష చదివేసి దాటిపోతాం. కానీ ఒక గృహ దేవత బొమ్మ ఎట్లా వచ్చింది అసలు మీకాల దగ్గరికి కదా. సో అది అబ్జర్వ్ చేయాలి ప్రియులరా. ఓకేనా. దెన్ మనం అబ్జర్వ్ చేస్తే సౌలు ఇప్పుడు దావీదును పారిపోయిన సంగతి అంతా తెలిసిపోయిందండి. ఇప్పుడు సౌలు వచ్చి మీకాలను అడుగుతాడు, ఎందుకు నాకు ఇటువంటి ద్రోహం చేసినావు నువ్వు? నా శత్రువును నువ్వు సేఫ్ గా చేసి పంపించేసినావు ఎందుకని అడుగుతాడు. 19వ అధ్యాయము 17వ వచనం. 1 సమూయేలు 19వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నిలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలును అడుగగా. చూసారా, ఆయన అడుగుతాడు. నెక్స్ట్ మీకాలు ఏం చెప్తుంది? మీకాలు నేనెందుకు నిన్ను చంపవలెను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. ప్రియులరా, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఆమె ఏం చెప్తుందంటే, ఎందుకు మా ఇటువంటి కార్యం చేసినావంటే ఆమె నాన్నతో చెప్తా ఉంది, నాన్న దావీదు నాతో అన్నాడు నేను నిన్ను చంపేస్తా నిన్ను అన్నట్టుగా, అందువల్ల నేను భయపడి ఈ పని చేసినాను అనేసి దావీదు మీద ఒక నిందేస్తా ఉంది. సో బేసిక్ గా దావీదు యొక్క నేచర్ అయితే అటువంటి క్యారెక్టర్ కాదనేది మనకు తెలుసు ప్రియులరా. సో ఇట్లంతా కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏమంటే ప్రియులరా, బాగా అబ్జర్వ్ చేస్తే ఈమె దావీదుని తప్పించింది కదా, కరెక్ట్. దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దావీదును తప్పించడం ముఖ్యమా, దావీదుతో ఎక్కడుంటే అక్కడ కూడా ఆమె అతని భార్యగా జీవించడం ముఖ్యమా? దావీదును తరిమడంలో ఏముందండి, అతని ప్రాణం కాపాడబడుతుంది అంతే. కానీ ఈమె సగ జీవితము, మిగిలిన జీవితం ఎవరితో జీవించాలని ఆమె వివాహం చేయబడింది? దావీదుతో కదా. అప్పుడు ఆమె ఎవరితో పాటు వెళ్ళిపోయి ఉండాలి? యాక్చువల్లీ దావీదుతో పాటు వెళ్ళి ఉండాలి కదా. కానీ ఆమె ఆ పని చేయలేదు ప్రియులరా. సౌలు చెప్పినట్టుగానే ఒక కన్యకగా ఆమెను యూజ్ చేయాలనుకున్నాడు, ఆ రీతిగానే అది జరగడం జరుగుతూ ఉంది. ఎంత ఒక విషయం అండి. తర్వాత మీరు చాలా సంవత్సరాలు పాస్ అయిపోయింది, కొన్ని సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కనుక దావీదు చాలా ఇబ్బందులు పడతాడు ప్రియులరా. అరణ్యములో ఆయన జీవించడం జరుగుతుంది. ఎన్నో స్ట్రగుల్స్ అనేది ఆయన అనుభవించడం జరుగుతుంది. ఆ టైంలో అంతా మీకాలు ఏం రా చేస్తుందంటే, ఏం లేదు, మీకాలు వేరే అతనికి ఆల్రెడీ వివాహం చేయబడుతుంది ప్రియులరా. ఎవరు ఆ వ్యక్తి అంటే ఫల్తీ అనే వ్యక్తికి వివాహం చేయబడుతుంది. చదవండి ఒకసారి 25వ అధ్యాయం, 1 సమూయేలు 25వ అధ్యాయం 44వ వచనం. 25:44. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను ఫల్తీయేలను గల్లీము వాడైన లాయీషు కుమారునికి ఇచ్చి ఉండే. అయిపోయిందా? ఒకని భార్యని ఆల్రెడీ అతను తీసుకుని ఏం చేయదు. ఎందుకంటే అతని దృష్టిలో మీకాల్ని ఎట్లా చూశాడు సౌల్లో, దావీదుకి భార్యలాగా ఆయన చూడలా, ఒక కన్యకగా వాడుకునేదానికి ఆయన యూజ్ చేశాడు దావీదుని చంపడానికి. ఓకేనా. సో అది ప్రియులరా. అగైన్ మళ్ళీ మీరు చూస్తే ఇంకా కొన్ని సంవత్సరాలు తర్వాత మీరు చూస్తే దేవుడు ఇక సౌల్ని ఏం చేస్తున్నాడండి, రిజెక్ట్ చేస్తా వచ్చాడు. దావీదుని ఏం చేస్తా ఉన్నాడు, ఆయన ఇంకా గట్టెక్కించబోతున్నాడు పిల్లలు. ఎందుకంటే సౌల్ దేవునికి దూరం అవ్వడము, ఫిలిస్తీన్ చేతిలో ఆయన చచ్చిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క ఆర్మీ క్యాప్టెన్, యుద్ధ వీరుడు ఎవరండి, అబ్నేర్ ఏం చేస్తాడండి, ఇంకా దావీదుతో చేతులు కలుపుదామని ఆలోచన కలిగి ఉంటాడు. అప్పుడు దావీదుతో మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు దావీదు ఒక కండిషన్ పెడతాడు. ఏం కండిషన్ పెడతాడంటే, నువ్వు నా భార్య యగు మీకాల్ని తీసుకొని రావాలి, అలా తీసుకొని వస్తే ఏం చేస్తాను, నేను నీతో చేతులు కలుపుతాను అని చెప్పి ఒక డిమాండ్. ఓకేనా. చూడండి ఒకసారి 2 సమూయేలు 3వ అధ్యాయము, 2 సమూయేలు 3వ అధ్యాయం 13-14. అయితే నీవు ఒక పని చేయవలెను, నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషేతునొద్దకు దూతలను పంపి ఫిలిస్తీన్లలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకొనిన మీకాలును నాకు అప్పగింపుమని చెప్పుడనగా. ఓకేనా. సో మీకాల్ని తిరిగి అప్పగించమని దావీదు అడగడం జరుగుతుంది పిల్లరా. ఎందుకంటే అక్కడ అప్పటికే దావీదుకి చాలా మంది
ఏమంటే వెళ్ళిపోయారు, భార్యలు కలగడము, ఇంకా ఫ్యూచర్ లైఫ్ అంతా మీరు చూస్తే దావీదుకి భార్యలు ఉండడం అనేది జరుగుతుంది. అటున్నప్పటికీ ఆయన ఎందుకండి మీకాల్ని తిరిగి అడుగుతున్నాడు? ఇక్కడ దావీదు యొక్క ప్రేమ కూడా మనము చూడాలి. ముఖ్యంగా ఏంటంటే మీకాలు షీఈస్ ఏ లీగల్ వైఫ్ అండి, లెజిటిమేట్ రిలేషన్షిప్ అది. ఓకేనా? యవ్వన ప్రాయంలో మొదటి వివాహం చాలా చక్కగా జరిగింది. ఇది ఒక లీగల్ వైఫ్, ఫస్ట్ వైఫ్ యాజ్ వెల్ యాజ్ లీగల్ వైఫ్ ఆమె. ఓకేనా? అందుచేత తర్వాత ఎన్ని వివాహాలైనా మొదటి భార్య అనేటువంటి ఆమె తిరిగి అతను కావాలి అనేది అబ్నేర్తో చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే అక్కడ క్లియర్ గా ఉంది ప్రియులరా, ఒక యవ్వన కాలమందు చేసుకున్నటువంటి ఒక వివాహం గురించి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా. చూసారా? సో నీవు చేసుకున్న నిబంధనకు పాత్రురాలు కదా. సో ఆ రీతిగానే ప్రియులరా దావీదు మీకాల్ని తిరిగి ఎదురు చూస్తాడు, బికాస్ హీఈస్ ఏ లీగల్ వైఫ్. ఆ యొక్క రిలేషన్షిప్ అనేది ముఖ్యమైనటువంటి ఒక రిలేషన్షిప్ ప్రియులరా. ఓకే, రైట్. బట్ అలా అడిగిన తరువాత ఆమె రావడం జరుగుతుంది. తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ కూడా దావీదు చూడబోతున్నాడు. ఇప్పుడు ఆమె తిరిగి తెచ్చుకున్నాడండి, కానీ చాలా పరిణామాలు కూడా జరగబోతా ఉంది. ఏమంటే ఇది 2 సమూయేలు 6వ అధ్యాయం ప్రకారం మనం చూడబోతున్నాం. 5వ విషయంగా మనం చెప్పాం, 5 విషయాల్లో 5వ విషయంగా ఇది మనం చూడబోతున్నాం పిల్లలు. ఏమంటే ఈ స్త్రీ దావీదుని హేళన చేసే సంగతి ఇక్కడ జరుగుతూ ఉందండి. ప్రియులరా, మనందరికీ తెలుసు దావీదు ఏం చేశాడు. ఆ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, దేవుని యొక్క మందస్సమును తీసుకొని రావడం జరుగుతుంది. కరెక్టా? అంతవరకు అది ఎవరింట్లో ఉంటుందంటే ఓబేదేదోము ఇంట్లో ఉంటుంది. సో ఆ తర్వాత అక్కడి నుంచి దావీదు రప్పించే కార్యము ప్రారంభిస్తాడండి. అప్పుడు ఆయన ఏఫోదును ధరించినప్పుడు యాక్చువల్గా ఆ టైంలో ఆయన ఒక ఏఫోదును ధరించి డాన్స్ చేయడం జరుగుతుంది ప్రియులరా. డాన్స్ అంటే అప్పట్లో దావీదేసిన డాన్స్ వచ్చి ఏఫోదును ధరించుకుని ఆయన ఒక కారణం ఉంది అలా ఆయన నాట్యం వేటకు, అది వేరు. ఇప్పట్లో వాళ్ళు డాన్స్ చేస్తారు చూడండి, ఇది అది ఒకటి కాదు, అన్నిటినీ కలిపి దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇప్పుడు చాలా మంది చేస్తున్నారండి. దావీదు సిచ్యువేషన్ బేస్డ్ వర్షిప్ అది. ఆ సిచ్యువేషన్ లో ఆయన ఒక ప్రీస్ట్ యొక్క డ్యూటీని చేయబోతూ ఆయన ఏం చేశాడు, ప్రీస్టులు యాజకులు వేయాల్సినటువంటి ఏ ఫోదును ఆయన ధరించి ఏం చేశాడు, ఆయన నాట్యం ఆడడం జరిగింది. ఆ సిచ్యువేషన్ డిఫరెంట్. సో అది అర్థం చేసుకోవాలి ప్రియరా. అక్కడ మనం చూస్తే ఆ యొక్క ఏఫోదును ఆయన ఒక లినన్ ఏఫోద్ అండి అది. ఓకేనా? లినన్ ఏఫోద్ అది వేసుకొని డాన్స్ చేయడం జరుగుతుంది. అది ప్రీస్టులు వేసేటువంటి ఒక వస్త్రం ప్రియులరా. అది ఒకసారి చూడండి, 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఓకేరా? సో ఇది ప్రియులరా. ఇన్ఫాక్ట్ ఈ ఏఫోదుని సమూయేలు కూడా ధరిస్తాడు చిన్నప్పుడు. ఆ ఏజ్ లో ఉన్నప్పుడు. ఇది మనకు తెలుసు, 1 సమూయేలు 2వ అధ్యాయంలో అక్కడ వస్తుందండి. ఎందుకంటే ఆయన ఎవరైనా ఒక లేవీయుడు గాను అట్ ద సేమ్ టైం ఒక ప్రీస్ట్ గాను ఆయన దాన్ని ధరించి చేయడం జరుగుతుంది ప్రియులరా. ఇన్ఫాక్ట్ మీరు గుర్తు చేసుకుంటే సమూయేలు సౌల్ని గద్దించడం జరుగుతుందా బలి ఇచ్చే విషయంలో. ఎందుకంటే సమూయేలు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయకుండా బలిని చేస్తూ ఉంటాడండి. ఎందుకంటే యాక్చువల్గా బలి ఇచ్చేటువంటి పని ఇదంతా ఎవరు చేస్తారు, యాజకులు చేస్తారు. అక్కడ సమూయేలు ఎవరుగా కూడా ఉన్నాడు, అప్పట్లో ఆయన ఒక యాజకుడుగా కూడా ఉన్నాడు కదండి. సో ఇప్పుడు యాజకుడు చేయాల్సిన పనిని సౌలు ఏం చేసినాడు, బలిని చేసుకున్నాడు. సో ఇదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయాలు ప్రియులరా. ఇప్పుడు అటువంటి ఏఫోదును దావీదు ఒక రాజుగా ఉంటూ అట్ ద సేమ్ టైం ప్రీస్ట్ గా కూడా ఆయన ఏఫోదును ధరించి ఈ పని చేయడము జరుగుతుంది ప్రియులరా. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ మనం చూడబోతున్నాము ప్రియులరా, దావీదు యొక్క ఈ టైం పీరియడ్ లో ఆయన బయట కొన్ని ఇయర్స్ అయిపోయి వెళ్తా ఉంటాడు కదా, బయట ఉంటా ఉంటాడు కదా. అప్పుడు సౌలు ఏం చేస్తాడు, 85 మంది యాజకులను ఏం చేస్తాడు, చంపుతాడో లేదా అండి. అలా చంపినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని అబ్యాతారు తీసుకొచ్చి దావీదుకి చెప్తాడు. చెప్పేటప్పుడు వచ్చేటప్పుడు దేన్ని తీసుకుని వస్తాడు అబ్యాతారు,
ఆ ఏఫోదును తీసుకొని దావీదు దగ్గరకు వస్తాడండి. చదవండి 1 సమూయేలు 22 అధ్యాయము 18 నుంచి 23 చదవండి. 1 సమూయేలు 22 18 నుంచి 23. రాజు దోయాగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. చూసారా, కన్ను చేయండి. సో ఇదంతా వచ్చి హతం చేసినటువంటి సంగతి. నెక్స్ట్, మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. అయితే అహీటూబు కుమారుడైన అహీమేలేకు కుమారులలో అబ్యాతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదు నొద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడ నున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని. గుర్తుంది కదా ప్రియులారా, యాక్చువల్ గా దావీదుపై యాజకునితో మాట్లాడేటప్పుడు ఒకడు తొంగి చూస్తున్నాడు కదా దోయేగు. అది ఇప్పుడు దావీదుకి క్లియర్ గా అర్థమవుతా ఉంది. వాడే తీసుకొని పోయి చెప్పి ఇప్పుడు యాజకులందరూ ఏమైపోయినారు, చనిపోయారని ఆయన బాధపడుతున్నాడు ప్రియులారా. నీ తండ్రి ఇంటి వారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని గదా. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. నా ప్రాణము తీయజూచువాడును నీ ప్రాణము తీయజూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పాను. సో ఆయన చాలా బాధపడ్డాడండి. ఎందుకంటే ఆయన అబ్యాతారు కంటి ముందు ఏమయ్యారని అంతమంది కత్తివాత చనిపోయారు పిల్లలు. ఆయన ఒక్కడే మిగిలి పారిపోయి రావడం జరుగుతుంది. సో ఇదంతా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది, దేన్ని ఎత్తి చూపుతా ఉంది. ఈ అబ్యాతార్ దగ్గర నుంచి దావీదు దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ రావడము. నెక్స్ట్ ఇప్పుడు ఆ దావీదు ఆ ఏఫోదును ధరించబోతున్నాడు అనేది ఏ విషయాన్ని మనకి సింబాలిక్ గా ఎత్తి చూపిస్తా ఉందంటే, ప్రియులారా, ఒక సైడు పెద్ద పాపం చేశాడు సౌలు. దేవుని యొక్క ప్రసన్నత సౌలు దగ్గర నుంచి విడిపోయి దావీదు దగ్గరకు వచ్చింది అనేది రిప్రజెంట్ చేయబడుతా ఉంది ప్రియులారా. ఇక్కడ అది వరకు ఆ యాజకులు వాళ్ళందరూ ఎవరితో కమ్యూనికేషన్లో ఉన్నారండి? ఎవరితో ఉన్నారు? రాజుగా ఉన్నటువంటి సౌలుతో ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఆ రాజు దేవుని యాజకుల్ని చంపించేశాడు, ఇక దేవుని ప్రసన్నత అనేది ఆ యాజకులు దగ్గర ఉంది కదా. ఇప్పుడు ఆ ప్రసన్నత ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? దావీదుకు వెళ్ళిపోయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. సౌల్ వాజ్ రిజెక్టెడ్ అండ్ డేవిడ్ ఈస్ గోయింగ్ టు బి ఎలక్టెడ్ బై గాడ్. సో అది మనం అర్థం చేసుకోవాలండి. ఈ ఏఫోదు ఒక కింగ్ గాను దావీదు గురించి చెప్తున్నానండి. ఈ ఏఫోదుని ఇప్పుడు దావీదు ఒక రాజుగాను అలాగే ఒక ప్రీస్ట్ గాను దాన్ని ధరించి బలిని చెల్లించబోతున్నాడండి. ఇప్పుడు ఈయన సమక్షంలోనే అందరిని పిలిచి ఇప్పుడు బలి చేస్తున్నాడండి. మందస పెట్టి తీసుకున్న నెక్స్ట్ సెకండ్ చదవండి. 2 సమూయేలు 6వ అధ్యాయం 13వ వచనము. 6వ అధ్యాయం 13వ వచనం. 2 సమూయేలు. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. సో ఇది ముందు చదివాం కదా, నాట్యం ఆడుతున్నాడు, ఫుల్ సెలబ్రేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఈ బలిని అంతా ఆయన చేపించి అందరినీ ఈయన ఆశీర్వదిస్తున్నాడు అండి దావీదు. 18వ వచనం చదవండి. 18. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి, చూసారా, దావీదు జనులను ఆశీర్వదించి ఆయన దహన బలులను సమాధాన బలులను ఎవరండి చేపించారు? ఇప్పుడు దావీదు చేపించారండి. అందుచేత ఆయన దేన్ని ధరించాడు? అక్కడ ఏఫోదును ధరించి ఇప్పుడు దేవుని యొక్క ప్రసన్నతని ఇప్పుడు ఆయన తిరిగి ఆయన పొందుకొని దేవునికి మహిమగా ఆ కార్యం చేస్తున్నాడు ప్రియులారా. సమాధాన బలిని చేస్తున్నాడు. యాక్చువల్గా ఎవరు చేస్తారో? ప్రీస్టులు చేస్తారు, యాజకులు. ఆ మీనింగ్ తో దావీదు దాన్ని వేయడం జరుగుతుందండి. మీరు సింబాలిక్ గా చూస్తే ఈయన రాజుగా ఉన్నాడండి. యాక్చువల్ గా దావీదు ఎవరికండి సింబాలిక్? యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు ఎవరండి? రాజుగాను ఉన్నాడు, ప్రధాన యాజకుడుగాను ఉన్నాడు ప్రియులారా. సో దావీదు ఒక సింబాలిక్ గా ఉన్నాడండి.
ఛాయగా ఉన్నాడండి యేసుక్రీస్తుకి. అలాగే మెల్కీజెదెక్. సో ఈ క్రమంలో మీరు చూస్తే దావీదు చేసినటువంటి పని అటువంటి పని ప్రియులరా. అది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకాలు చేసినటువంటి పని ఏమంటే, ఇంత మంచి కోణములో ఈ విషయం జరుగుతుండగా 16వ వచనం చదవండి. ఇప్పుడు మీకాలు దాన్ని కిటికీలో నుంచి ఈమె చూసి దాన్ని ఎట్లా భావించింది? యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచెను. చూసారా ఎంత పెద్ద పాపం చేసింది తెలుసా అండి ఈమె. మీరు ఇది వరకు మనం ధ్యానిస్తూ వస్తే ఎంతో దైవీకంగా పోతా ఉంది. అక్కడ సౌలు ఏం చేస్తున్నాడు, అబ్యాతారు ఆ విషయాన్ని తీసుకుని దావీదుకు చెప్తున్నాడు. దావీదు తన్మయత్వంతో, రెండోది ఆ యాజక ధర్మం అనేది జరగతానే ఉండుటకు, ఆయన రాజుగా ఉన్నప్పటికీ ఆయన ఇప్పుడు ఏఫోదు ధరించి ఇవన్నీ చేస్తున్న దేవుడు దావీదుని ఎక్కడ ఏం చేయలేదండి, ఖండించలేదు. ఎందుకంటే దావీదు క్యారెక్టర్ దేవునికి తెలుసు ప్రియులారా. దావీదు ఎవరండి? దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయాన్ని అనుసరిస్తూ నడిచేటువంటి వాడు. సో దావీదు ఏమి చేసినా అది దేవునికి మహిమకరముగానే చేస్తాడు. అందుచేత దేవుడు దాని అన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నాడండి. ఎంతో ఒక గొప్ప విషయం. ఇంత మంచి కోణం పోతూ ఉంటే మీకాల ఉద్దేశం ఎంత చెడినదిగా ఉంది ప్రియులరా. ఏం చేసిందంటే ఆమె దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరచను. ఒకసారి ఆలోచించండి, హీనపరచడం అంటే ఆమె ఎట్లా చూస్తూ, ఎట్లా ముఖ భావన మార్చి దావీదుని ఎంత చిన్న చూపుతో అండర్ ఎస్టిమేట్ చేసి అతన్ని గేలి చేసి ఉంటుందండి మనసులో. అదే అక్కడ జరిగిందండి. కానీ యాక్చువల్గా మీరు కంపేర్ చేసి చూస్తే కనుక ప్రియులారా, మనకి ఇదే లాంటి సిచ్యువేషన్ మనకి అట్లే క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు కాలంలో ఒక పొందిక మనకి చూడొచ్చు ప్రియులారా. ఇప్పుడు ఆ ఆర్క్ ని తీసుకొని పట్నంలోకి వచ్చేటప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, సెలబ్రేషన్ చేస్తూ ఒంటి మీద ఉన్న దుస్తులను ఆయన ఏం చేస్తాడండి, ఏఫోదుని తీసి కదా నాట్యం ఆడుతున్నాడు. ఇదే విధంగానే యేసుక్రీస్తు యెరూషలేములో వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులంతా దావీదు కుమారుడా జయము జయము హోసన్నా అని పలికి ఆయన్ని ఆరాధించరా? అప్పుడు వాళ్ళ దుస్తులను కూడా తీసి ఆయన వస్తూ ఉంటే ఆ కింద వేసినట్టుగా అక్కడ ఉంది ప్రియులరా. అదే విధంగా ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు, ఆర్క్ దేవుని యొక్క మందస్సము ఇంతకాలం ఎక్కడుండింది, వేరే చోట ఉండిందండి. ఒక అన్యుల దగ్గర ఉన్నప్పుడు దాని దగ్గర తీసుకున్న ఆర్క్ దేవుని ప్రసన్నత. యేసుక్రీస్తు ఎవరండి? దేవుని వాక్యమై ఉన్నాడు. అలాగా ఆ మందసం దగ్గర వస్తుంటే దావీదు ఆ ఉద్దేశముతో ఏఫోద్ ఆయన నాట్యం ఆడుతూ దుస్తుల్ని తీసి ఆయన ఆరాధిస్తూ ఉంటే ఈమె ఏం చేసింది చూడండి. ఆత్మీయమైన నేత్రంలో ఉన్న దావీదే, కానీ సొంత భార్యనే ఆమె మనసు ఎట్లుంది చూడండి ప్రియులారా. సో అది మనం అర్థం చేసుకోవాలండి, ఓకేనా. ఇంగ్లీష్ బైబిల్ అయితే డిస్పైజ్డ్ అని మెన్షన్ చేయబడింది. అది చాలా హీనంగా చూడడం ప్రియులారా. అది అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ఇదే విధంగానే దావీదుని ఇంకొకరు హీనంగా చూశాడు, గొలియాత్ చూశాడు. ఎవర్రా వీడు, చిన్నవాడు, వీడేంది నన్ను వచ్చి చంపడానికి వచ్చేది అని చెప్పి హీనంగా చూశాడు. కానీ లాస్ట్కి దావీదు దేవుని నమ్ముకుని వచ్చాడు కనుక గొలియాతుని ఏం చేశాడండి, చంపి తీసుకొని. అక్కడ కూడా గొలియాతు లెక్క వేరు, దావీదు లెక్క వేరు. అలాగే దేవుని ఎరిగిన స్త్రీగా ఉన్నా కూడా మీకాలు ఎట్లా చూసింది, దావీదునే హీనంగా చూసింది ప్రియులరా. ఎంత బాధాకరమైనటువంటి ఒక విషయం అండి. చూడండి 20వ వచనం చదవండి. నెక్స్ట్ ఆమె ఆ నుంచి దిగి వస్తుందంట, వచ్చి ఏం మాట్లాడింది చూడండి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి వస్తా ఉంది ఆత్రాత్రంగా. ఏం చెప్పేకి, హీన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. చూసారా ప్రియులరా, ఈమెను ఏం చెప్పాలండి ప్రియులరా. ఆమె ఫస్ట్ ఏం చెప్తాను తెలిసిన, హీన స్థితి గల పనికెత్తలంట. అంటే బేసిక్ గానే ఈమె చాలా గర్వి. ఈ క్యారెక్టర్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, అట్లే వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చింది ఈ క్యారెక్టర్. పనికెత్తల్ని హీన స్థితి గల పనికెత్తలంట. సరే, అది ఒక పక్క పెంచుతాం. వాళ్ళు చూస్తూ ఉండగా ఒక వ్యర్థుడు లాగా, పిచ్చోడు లెక్క వ్యర్థుడు ఒకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇజ్రాయేలీయులకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యం చేసినందున. ప్రియులరా, దావీదు క్యారెక్టర్ ఏంటో తెలుసా?
ఆయన రాజే అయినప్పటికీ తాను ఎన్నడూను దేవుని ముందు ఒక సామాన్యుడుగానే తనను తాను ఎంచుకుని బ్రతికాడు కనుకనే తాను బట్టలిప్పి చేస్తున్నప్పటికీ కూడా తన రాజరికాన్ని ఆయన మనసులో పెట్టుకొని చేయలేదు. అది దేవుని ముందు తాను ఎంత ఒక గొర్రెల కాపరిగానే మనసులో ఉన్నాడు కనుకనే తాను దేవునికి మహిమకరముగా ఏ స్థితిలో ఉన్నా ఆయన ఆ స్థితిలోనే బ్రతుకుటకు ముందుకెళ్ళాడు. కానీ మీకాల్ ఏ స్టేటస్ చూసింది? దేవుని దృష్టిలో ఉండే స్టేటస్ని చూడలేదు ఆమె. ఒక రాజుగా నీకు ఈ స్థితిని ఇస్తే నువ్వు ఇంత వ్యర్థుడులాగా, ఒక వ్యర్థుడు అంటే ఏంటండి బేసిక్గా వేస్ట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో, అట్లాంటి వాళ్ళలాగా నువ్వు మరి ప్రవర్తించినావే అని హేళన చేసింది ప్రియులారా. ఎంత నాకు చదువుతూ ఉంటే నిజంగా నాకు దీన్ని ధ్యానించేటప్పుడు చాలా బాధ వేసిందండి. దావీదుకు భార్య అనే ప్రియులారా, అదే చాలా ఆత్మీయత కోణంలో మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్ వేసేటప్పుడు కూడా కొంత దంపతుల మధ్యలో ఇదే అండి జరిగేది. భర్త ఒక ఆత్మీయమైనటువంటి కోణంలో ఒక మంచి ఎదుగుదల ఉన్నా కానీ సమ్ టైమ్స్ వాళ్ళ ఫ్యామిలీలో భార్య వారికి ఏం చేయదు, సహకరించదు. ఆత్మీయంగా అంత ఎదుగుదల లేదు, వారిలో మధ్యలో ఏకీభావం లేదు. అలాగే కొందరింట్లో భార్యలు చక్కగా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే భర్తలు మాత్రం ఎలాగుంటారో త్రాగుబోతులుగాను, పోకిరిల్లుగాను, క్రైస్తవులే ఇటువంటి వారుగా జీవిస్తారండి. గర్విష్ఠులుగా జీవిస్తారు, ఇతరుల్ని చిన్న చూపు చేసేటువంటి వారుగా జీవిస్తారు. సంఘంలో కూడా ఇటువంటి వారు ఉంటారండి. భార్యాభర్తల్లో ఈక్వల్ స్పిరిచువాలిటీ మైండెడ్గా మనం చూడలేకపోతున్నాం కొందరిని. ఎందుకంటే ఆ ఇరువురి దాంపత్య జీవితం సమంగా ఉండదండి. చూడండి, దావీదు దేవుని హృదయానుసారుడు, ఏదో సౌలేసిన స్కెచ్ అట్లా వచ్చింది, కానీ మీకాల్ బ్రతుకు ఎట్లయిపోయింది? సరే అలా అనింది కదా, ఆమెని ఊరికే విడిచిపెట్టలేదు దేవుడు. అక్కడ దావీదు చేస్తా ఉంటే అన్నిటినీ చేయించుకుంటున్న దేవుడే గమ్ముండగా మీకాలు ఏం చేసింది? ఇలా మాట్లాడింది కదా. చదవండి ఒకసారి 2 సమూయేలు 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. 23 కదా, అదే ఆ ఎండింగ్ వచనం చదవండి. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. ఎంత ఘోరమైన శిక్ష అనుభవ ఆమెకి దేవుడు పెట్టేశాడు తెలుసా ప్రియులారా? ఆమె చనిపోయేంత వరకు మీకాలకి ఏం లేదు, చిల్డ్రన్ లేదు, పిల్లల ప్రాప్తి లేదు. ఆమె ఏమనుకొని చేసింది? ఆమె ఏమైపోయిందండి? దావీదు దగ్గర వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించవలసి ఉండాలి కదా. గొల్లియాతును చంపినప్పుడు దావీదు పవర్ ఏమో చూసింది కదా, దావీదు ఎవరు నమ్ముకొని పూర్తిగా బ్రతికేవాడో చూసింది కదా. అన్నీ తెలిసి 100 మందిని చంపమని చెప్పితే 200 మంది తలలు నరికిని వచ్చినాడంటే దీనికి దేవుడు ఎంతగా దావీదుకు తోడున్నాడు అనేది ఆమె గ్రహించి ఉండాలి కదా. ఏమో దావీదును బాగా అర్థం చేసుకుని దేవుణ్ణి బాగా అర్థం చేసేసుకున్నట్లు దావీదు వెళ్ళిపోయిన తర్వాత గృహదేవతని ఎత్తుకొచ్చి పక్కన పెట్టుకున్నది ఈమె. కానీ దావీదు దేవుని మహిమపరుస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రియరామక పరిస్థితి వచ్చింది. నిజమే కదండి. దావీదు ఒక క్యారెక్టర్ ఏ స్థితిలో ఉన్నా, చదవండి ఒకసారి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా 66:2. అవన్నీ నా హస్త కృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చదవండి ఒకసారి మళ్ళీ. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. చూసారా? సో ఎవడు దీనుడై, ఇప్పుడు అక్కడ ఎవరు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నారు? దావీదు దీన స్వభావాన్ని కలిగి ఉన్నాడు ప్రియులారా. నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండును. మందసం లేదండి. ఇప్పుడు ఆ మందసం పెట్టి వస్తా ఉందనేటప్పుడు ఆయన ఎంతో ఒక ఆనందంతో ఉన్నాడండి. అయితే లాస్ట్గా ఆమె పరిస్థితి ఏమైంది ప్రియులారా? ఇంకొక విషయం చూస్తే దావీదు పరిపాలన కూడా చాలా చక్కగా పోతా ఉన్నప్పుడు, దావీదు పరిపాలన చాలా చక్కగా పోతుంది ఆ తర్వాత మీరు చూస్తే. అయితే సడన్ గా వారి మధ్యలో కంటిన్యూస్ గా 3 సంవత్సరాలు కరువు కాలం వస్తుంది ప్రియులారా. అది ఏమని తెలుసుకునేకి దావీదు అర్థం కాక దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు, ఇది మీకెందుకు ఈ పరిస్థితి మీకు ఏర్పడిందంటే సౌలు కుటుంబీకులు పోయి గిబియోనీల మీద ఏం చేశారు? అక్రమంగా పడి వాడిని చంపారు. కాబట్టి ఇప్పుడు ఆ ఒక్క
శాపము ఈ విధంగా బయటపడతా ఉంది అని దేవుడు చెప్పడం జరుగుతుంది ప్రియులారా. అందుకే ఈ కరువు అనేది వచ్చిందని చెప్తాడు దేవుడు. అప్పుడు దావీదు దీనికి పరిహారం చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు. ఒకసారి చదవండి 2 సమూయేలు 21వ అధ్యాయము మొదటి వచనము. 2 సమూయేలు 21వ అధ్యాయము మొదటి వచనము. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులగు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. చూసారా, అది దేవుడు చెప్తారండి. సౌలు మాత్రమే, సౌలు కుటుంబీకులు అందరూ కూడా నరహంతకులుగా ఉండి ఆ ఇన్నోసెంట్ పీపుల్ని పోయి చంపారు పిల్లరా. అందుకు దావీదు ప్రయత్నిస్తాడు గిబియోనీయులతో మాట్లాడేకి. అక్కడ అప్పుడు అడిగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, గిబియోనీయులు అంటే వాళ్ళు ఒక డిమాండ్ పెడతారు. యాక్చువల్లీ దావీదు ఏమడుతాడంటే, బంగారుకి ఏమన్నా ఇస్తాను, దీని పరిహారంగా మీకు ఏం కావాలో అడగండి, నేను చేస్తానంటప్పుడు మీ దగ్గర నుంచి మాకు ఏమీ వద్దు, కానీ ఆ సౌలు కుటుంబానికి చెందిన 7 ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని మాకు ఇవ్వండి, వాళ్ళని మేము చంపాలా అని ఆయన అడిగినందుకు దావీదు ఓకే అంటాడు. ఓకే అని ఆ 7 తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తాడు. చదవండి ఒకసారి 3 నుంచి కంటిన్యూ చేయండి. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపించి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించున్నట్లు దోషుని వృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారములే గాని ఇశ్రాయేలులో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరుట లేదనిరి. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదుననగా వారు, ఒక నిమిషం, ఏనో వచ్చిన అది ఆయన ఆల్రెడీ ఏం చెప్తున్నాడంటే, వెండి బంగారాలు ఏమి నాకొద్దు, అలాగే ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయేలీయుల్లో కూడా ఎవరినైనా చంపుట మాకొద్దు. అంటే ఇజ్రాయెల్ జనం మీదకి వాళ్ళు అడగట్లేదు, పర్టికులర్ గా ఎవరిని ఫోకస్ చేస్తున్నారు చదవండి ఇప్పుడు. వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయుచు ఇజ్రాయేలుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. హాని చే తలచిన వాని కుమారులలో 7 మాకు ఇవ్వండి. ఇజ్రాయేలులను మేము చంపాలని మేము అనుకోమంటే ఎంత పర్టికులర్ గా తెలిసిపోయిందంటే, ఇది దేవుడు చెప్పి చేసిన కార్యం కాదు. ఇది సౌలు దేవుడు చెప్పి చేస్తే అది యుద్ధం అవుతుంది. సౌలు పర్సనల్ హేట్రెడ్, పర్సనల్ ఒపీనియన్ అది. అతను కుటుంబీకులపై ఏం చేసినారో చంపినారనే క్లారిటీలో వాళ్ళు ఉన్నారు కనుక ఇజ్రాయేల్ చంపాలని మాకొద్దు, వెండి బంగారాలు మాకొద్దు, ఆ సౌలు యొక్క కుటుంబంలో 7 కుమారులనే మాకు అప్పగించు. రైట్, కంటిన్యూ చేయండి. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవి చేయగా, రాజు, నేను వారిని అప్పగించదనెను. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషేతును అప్పగింపక, అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులగు అర్మోనీని మెషిబోషేతును సౌలు కుమార్తెయగు మెరాబు మెహూలాతీయుడగు బర్జీయిల్లు కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని, మెహూలాతీయుడనగు బర్జిల్లై కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. సో ప్రియులరా, ఎందుకంటే అక్కడ మాట తీసుకుంటాడు. యోనాతాన్ కుమారు జోలికి అయితే దావీదు పోడని చెప్పి, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎటువంటి ఫ్రెండ్స్ అండి. అందుచేత అతన్ని మాత్రం పక్కన పెట్టి మిగతా 7 తీసుకొని పోయి దావీదు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 9 చూడండి. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోత కాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. సో ఈ విధంగా జరిగింది ప్రియులరా. ఈ అన్ని మీరు గమనిస్తే ఇది ఎవరు క్యారెక్టర్? ఇది సౌల్ క్యారెక్టర్. ఇప్పుడు ఈ ఈవెంట్లో మనకి ఏం అర్థమైందంటే,
7 మందిని వాళ్ళు అడిగినందుకు కారణం ఏమని చెప్పారంటే సౌలు చేసినటువంటి పని అని. ఇప్పుడు ఆ సౌలు యొక్క క్యారెక్టర్ అలానే ఉంది. ఇన్ఫాక్ట్ సౌలు కొన్ని విషయాల్లో మంచివాడే అయినప్పటికీ కొన్ని విషయాలలో చెడ్డవాడికి ఎట్లయితే ఉన్నాడో అదే విధంగా మీకాలు ఏం చేసింది, కొన్ని విషయాల్లో మంచిగా ఉంది, బట్ కొన్ని విషయాలలో నెగిటివ్గా ఉంది. ప్రాముఖ్యంగా ఆమె గర్భఫలాన్ని పోగొట్టుకుంది. పిల్లరా, దీంట్లో మనకు ఏమి పాఠం అంటే, మనము కూడా మన రాజుకు యేసుక్రీస్తు కొరకు మనం ఏం చేయబోతున్నామో, ఏం చేస్తున్నామో ఎదురు చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు జీవించటకు మనం ఇప్పుడు ప్రస్తుతం మనము పరీక్షించబడుతున్నాం. కనుక మీకాలు దావీదును సరిగ్గా అర్థం చేసుకోనట్లుగా మనం ఉండకూడదు. మీకాలు దావీదును అపార్థం చేసుకున్నట్లుగా మనము అపార్థం చేసుకోకూడదు. మనము కూడా వధువుగా ఉన్నాం కనుక మన వరుడగు యేసుక్రీస్తును పూర్తిగా అర్థం చేసుకోవాలి. దావీదు ఏ కార్యం చేసినా మీకాలు అర్థం చేసుకొని ఉండాలి, ఆమె అర్థం చేసుకోలేదు. అదే విధంగా సంఘముగా ఉండే మనం కూడా ఏం చేయాలండి, మన వరుడగు యేసుక్రీస్తును, ఆయన యొక్క బలిని, ఆయన త్యాగాన్ని, ఆయన చిత్తమును, సంఘము పట్ల ఆయనకున్న కోరికను మనం అర్థం చేసుకుని జీవించలాగున తండ్రి అయిన దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రియులరా, ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ఎంతో మనకి ఇంపార్టెంట్ కనుక వీక్షించిన మీరును మీ యొక్క క్రైస్తవ కుటుంబీకులకును మీ యొక్క స్నేహితులకును షేర్ చేయమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇది వరకు 5 స్త్రీల గురించి మనం చూసాము. నెక్స్ట్ పార్ట్లో మరలా ఇంకొక స్త్రీ గురించి మనము ధ్యానిస్తామండి. ఇంతవరకు ఓపికతో మీకు అందరికీ మరొకసారి వందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను.